చర్చ అవసరం. ఒక పక్క తెలంగాణలో 4,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేసి చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఒక పక్క, అలాంటి రేవంత్ రెడ్డిని రాజకీయాల్లో ఒక పదవి తీసుకొచ్చి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక పక్క. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమి చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఈ కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని భవిష్యత్తులో 2-3 వారాల్లోనో ఒక నెల రోజుల్లో ఏం చేయబోతుంది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. అయితే మొదటగా నేను చెప్పేటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచే బయలుదేరదాం అక్రమ కట్టడాల కూల్చివేత. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటున్న అధికారిక నివాసమే అక్రమ కట్టడం. ఈ అక్రమ కట్టడంలో నివసిస్తున్నటువంటి అక్రమ ముఖ్యమంత్రి సక్రమంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటాడా అతి కొద్ది రోజుల్లో అనేది వేచి చూడాల్సిన సందర్భం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, ఎందుకు ఉప ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకురావాల్సి వస్తుంది అంటే, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పంచాయతీరాజ్ మినిస్టర్ కాబట్టి ఎకో సిస్టమ్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంది కాబట్టి, ఈవెన్ చంద్రబాబు నాయుడు అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు నాయుడిని కూడా తొలగించేసేసి పక్కన పెట్టేసేసి చంద్రబాబు నాయుడు మీద కూడా, ఆయన ఇంటి మీద కూడా కోల్చగొట్టగలిగినటువంటి నిర్ణయం తీసుకోగలిగిన అధికారం ఉన్నటువంటి మంత్రి కాబట్టి నేను పవన్ కళ్యాణ్ని అడగాల్సి వస్తుంది. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు మీ ముఖ్యమంత్రి గారు, మీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉంటున్న అక్రమ కట్టడాన్ని ఎప్పుడు కోల్చబోతున్నారు? సినిమాల్లో డైలాగులు చెప్పి గబ్బర్ సింగ్ డైలాగులు రాష్ట్రంలో కుదరవు కదా సార్. ఎందుకంటే ఇది ఒక పరిపాలన. మీకంటే అక్కడ ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక సినిమా ఆర్టిస్ట్ ఉంటాడు, డైలాగులు చెప్పేవాళ్ళు ఉంటారు, కో డైరెక్టర్లు ఉంటారు. సార్ ఈ డైలాగును 1కి 10 సార్లు చెప్పేసేయండి సార్, 1కి 10 సార్లు చెప్పేస్తే ఈ డైలాగు ఇది కట్ అంటే షార్ట్ అంటే ఓకే అంటే అయిపోతుంది సార్, ప్యాకప్ అయిపోవచ్చు సార్ అంటే. కానీ ఇది కాదు కదా. మనమేమో సినిమాల్లో చెప్పే డైలాగులేమో పబ్లిక్లో ప్రచారంలో చెప్పాము, పబ్లిక్లో చెప్పే ప్రచారాలేమో ప్రజల దగ్గరకు వచ్చేసరికి నోరు మెదపటంలా. ఎందుకంటే ఇక్కడ స్క్రిప్ట్ రైటర్లు ఎవరు ఉండరు. మీరంటే మొన్నటిదాకా ఎలక్షన్ ప్రచారంలో అంటే సాయంత్రం దాకా బట్టి పట్టేసేసి 4 డైలాగులు వచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేయచ్చు. బట్ ఇక్కడ అది కాదు కదా. ఒకసారి ప్రెస్ మీట్లో కూర్చున్న తర్వాత పక్కన మినిస్టర్లు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు కూర్చున్న తర్వాత మనకి ఫోన్ ఫ్రెండ్ ఉండడు, మనకి స్క్రిప్ట్ ఉండదు, మనకు ఓన్గా మాట్లాడాల్సిన పరిస్థితి. సో ఓన్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఓన్గా యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, రియాలిటీగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సినిమాల్లో నువ్వు ఇలా కొట్టగానే పడిపోయినట్టు యాక్షన్ చేస్తాడు. ఇక్కడ అలా కాదు కదా, యాక్షన్ చూపించాలి, నువ్వే కొట్టాలి, నువ్వే నిర్ణయం తీసుకోవాలి, నువ్వే పాట పాడాలి, నువ్వే డైలాగ్ చెప్పాలి, నువ్వే సాంగ్ పాడాలి తప్ప ఫోన్ ఫ్రెండ్ రాడు కదా ఇక్కడ. సో ప్రాక్సీ ఇచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండడు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో డూబులు ఉండవు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి. సో మీరే రియల్ హీరో కాబట్టి మీరు